4 మార్క్స్ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఈ సంభావిత సంకలన సిద్ధాంతం సంబంధించి మనం రాబడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేది అనదర్ టాపిక్ కండిషనల్ ఈవెంట్. కండిషనల్ ఈవెంట్ వాట్ ద కండిషనల్ ఈవెంట్ దీన్ని ఎట్లా చూపిస్తాం మనం. కండిషనల్ ఈవెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బై బి అంటాం. ఏ బై బి అంటే ఏ బిలు అనేటువంటివి ఏదైనా ఒక శాంపుల్ స్పేస్లో 2 ఈవెంట్స్ అయినప్పుడు ఏ బై బి అనేది ఎప్పుడు రాస్తామంటే బి జరిగిన తర్వాత ఏ జరగడం అని అర్థం. బి జరిగిన తర్వాత ఏ జరగడం అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం హాల్ టికెట్ తీసుకున్నాక ఎగ్జామ్ రాస్తాం. అంటే దీన్ని ఏదో చూపిస్తాం. మనం ముందుగా తీసుకునేది ఏంటి? హాల్ టికెట్. హాల్ టికెట్ తీసుకున్నాక ఎగ్జామ్ రాయాలి కాబట్టి దీన్ని ఏం చూపిస్తాం? E/H అంటాం. ముందుగా హాల్ టికెట్ తీసుకున్నాము, తర్వాత ఎగ్జామ్ రాసాము. సో దీన్ని మనం E/H అని చెప్పి చూపిస్తాము. అలాగే A/B అంటే అర్థం ఏంటంటే బి అనే ఘటన జరిగిన తర్వాత ఏ అనే ఘటన జరుగుతుంది. అలాగే B/A అన్న ఏ దీని మీనింగ్ ఏంటంటే ఏ అనే ఘటన జరిగిన తర్వాత బి అనే ఘటన జరగడము అవుతుంది. దీన్ని మనం కండిషనల్ ప్రాబబిలిటీ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఈ విధంగా తీసుకుంటాం. కండిషనల్ ఈవెంట్ అంటాం. సో ఈ కండిషనల్ ఈవెంట్కి సంబంధించి మనం ప్రాబబిలిటీ కూడా తీసుకోవచ్చు. ఎట్లా తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అన్నటువంటివి ఏదైనా ఒక శాంపిల్ స్పేస్ యొక్క 2 ఈవెంట్స్ అయినప్పుడు A/B అని చెప్పి మనం రాస్తాం. A/B అంటే మీనింగ్ ఏంటంటే ఘటన బి జరిగిన తర్వాత ఘటన ఏ జరగడం. అంటే ఇఫ్ బి హ్యాపెన్స్ ఏ హ్యాపెన్స్ ఆఫ్టర్ బి హ్యాపెన్స్. ఏ హ్యాపెన్స్ ఆఫ్టర్ బి హ్యాపెన్స్. సో ఇదొక ఈవెంట్. దీని యొక్క ప్రాబబిలిటీని P/A/Bతో సూచిస్తాం. P/A/B అంటే అర్థం ఏంటంటే P/A ఇంటర్సెక్షన్ B బై P/B. P/A/B అంటే అర్థం ఏంటి? P/A ఇంటర్సెక్షన్ B బై P/B. దీన్నే మనం కండిషనల్ ప్రాబబిలిటీ అని చెప్పి అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ కండిషనల్ ప్రాబబిలిటీ అని చెప్తాం. P/A/B ఈజ్ ఈక్వల్ టు P/A ఇంటర్సెక్షన్ B బై P/B. దీని మీనింగ్ ఏంటంటే ఏ హ్యాపెన్స్ బి ఆఫ్టర్ బి హ్యాపెన్స్. బి జరిగిన తర్వాత ఏ జరగడాన్ని మనం P/A/B అని అంటాం. అలాగే సిమిలర్లీ P/B/A ఈజ్ ఈక్వల్ టు మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే P/A ఇంటర్సెక్షన్ B బై P/B అని చెప్పి తీసుకుంటాం. దీన్ని కూడా ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే ఇక్కడ P/B నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడైతే P/A నాట్ ఈక్వల్ టు 0. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని మనం కండిషనల్ ప్రాబబిలిటీ అంటాం. దీని తెలుగులో నియత సంభావ్యత అని చెప్తాం. వాట్ ఇస్ ద కండిషనల్ ప్రాబబిలిటీ? P/A/B ఈజ్ ఈక్వల్ టు P/A ఇంటర్సెక్షన్ B బై P/B when P/B నాట్ ఈక్వల్ టు 0. P/B/A ఈజ్ ఈక్వల్ టు P/A ఇంటర్సెక్షన్ B బై P/B when P/A నాట్ ఈక్వల్ టు 0. దీనికి సంబంధించి ఓ సమ్ చూద్దాం. A pair of dice is thrown find the probability that Find the probability that either of dice shown to either of shown to when their sum is 6. When their sum is 6.
సో ఇచ్చిన ప్రాబ్లం ఇదండి. ఏ పెయిర్ ఆఫ్ డైస్ ఈజ్ థ్రోన్, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఎయిదర్ ఆఫ్ డై ఈజ్ షోన్ వెన్ దేర్ సమ్ ఈజ్ 6. అంటే మనం 2 పాచికలను దొర్లించినప్పుడు అక్కడ ఆ పాచికల పైన నంబర్స్ వస్తాయి. ఆ నంబర్స్ యొక్క సమ్ము 6 అయినప్పుడు, వాటి యొక్క సమ్ము 6 అయినప్పుడు వాటిపైన ఎయిదర్ ఆఫ్ డై అంటే మొదటి పాచిక పైన కానీ రెండో పాచిక పైన కానీ 2 రావడానికి సంభావ్యత ఎంత అని చెప్పన్నాడు. మొదటి పాచిక పైన కానీ రెండో పాచిక పైన కానీ 2 రావడానికి సంభావ్యత ఎంత అంటే మనం 2 పాచికలను దొర్లించాము. 2 పాచికలను దొర్లించినప్పుడు వాటి సమ్ము 6 అవ్వాలి. 6 అయిన తర్వాత అక్కడ ఏం కావాలి, దీనిపైన కానీ దానిపైన కానీ 2 రావడానికి ప్రాబిలిటీ ఎంత అని చెప్పన్నాడు. అంటే ఇక్కడ ఇది ఇస్ కండిషనల్ ప్రాబిలిటీ. మీకు ఇప్పుడే చెప్పాను, మనం హాల్ టికెట్ తీసుకున్నాక మాత్రమే ఎగ్జామ్ రాయగలం. E/H అంటే అర్థం ఏంటి, ముందు హాల్ టికెట్ తీసుకుంటాం, తర్వాత ఎగ్జామ్ రాస్తాం. అలాగే A/B అంటే అర్థం ఏంటి, ఇక్కడ A/B అంటే B జరిగిన తర్వాత A జరగడం, B హ్యాపెన్, A హ్యాపెన్ ఆఫ్టర్ B హ్యాపెన్, B జరిగిన తర్వాత A జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి, వాడు ఏమన్నాడు, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎయిదర్ డై ఈజ్ షోన్ టు వెన్ దేర్ సమ్ ఈజ్ 2. అంటే ముందు సమ్ ఈజ్ 6 ముందు మనం 2 పాచికలు దొరించినప్పుడు వాటి సమ్ ఎంత రావాలా, 6 రావాలా. వాటి సమ్ 6 వచ్చినప్పుడు మాత్రమే మనం చెక్ చేస్తాం. ఏం చెక్ చేస్తాం, దీనిపైన కానీ దానిపైన కానీ 2 ఉందా లేదో చెక్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, వాటి సమ్ 6 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, తర్వాత 2 ఉందా లేదో చెక్ చేస్తాం. ముందు మనం ఇక్కడ కౌంట్ చేయాల్సింది ఏంటంటే వాటి సమ్ కౌంట్ చేయాలి, తర్వాత వాటిపైన 2 ఎక్కడ ఉందో చెక్ చేసుకోవడం చేయాలి. సో ఇది కండిషనల్ ప్రాబిలిటీ, నీతి సంభావ్యత అవుతుంది. ఇక్కడ ఏం చేద్దామంటే గివెన్ వెన్ 2 డైస్ ఆర్ థ్రోన్, when 2 dice are thrown, the sample space n of s is equal to 6/2. This is equal to 36. 2 డైస్ మనం దొరికినప్పుడు అక్కడ శాంపిల్ స్పేస్లో ఉన్నటువంటి ఆ సంఖ్య ఎంత అవుతుందంటే 36 అవుతుంది. లెట్ ఏ బి ద ఈవెంట్, let A be the event shown 2 on either dice. Shown 2 on either dice. So that implies n of A is equal to, that implies A is equal to, A అనేది ఒక ఈవెంట్ ఏంటి, 2 చూపిస్తుంది. సో 2 చూపించే ఈవెంట్స్ ఏమవుతాయి, జనరల్గా మనకి దీనిపైన కానీ దానిపైన కానీ 2 రావాలి. 2 రావాలి అంటే మనకేం కావచ్చు, ఇక్కడ 2తో స్టార్ట్ అయినవన్నీ 2 చూపిస్తాయి. 2,1, 2,2, 2,3, 2,4, 2,5, 2,5, 2,6. సో ఇక్కడ ఈ ప్రతి దాంట్లో 2 ఉంది చూడండి. 2తో చూపించిన ప్రతిది కూడా మనకి 2ని చూపించుకుంటూ వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ 1,2, నెక్స్ట్ 3,2, నెక్స్ట్ 4,2, నెక్స్ట్ 5,2, నెక్స్ట్ 6,2. వీటిల్లో కూడా మనకి 2 వచ్చే అవకాశం ఉంది. సో 2 ఉన్నటువంటివి ఈ విధంగా మనకి రావడం జరుగుతుందన్నమాట ఇక్కడ. సో టోటల్ ఇవి మనకి ఎన్నో వస్తున్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో 2 అనేది మనకి ఇట్లో ఏదైనా రావచ్చు. ఇకపోతే రెండోది ఏంటి, వాటి సమ్ 6 కావాలి. సో లెట్ బి an event that the sum of 2 dice is 6. ఈ 6 అనేది ఎప్పుడు వస్తుంది మనకి, సో దట్ ఎంప్లాయిస్ B ఈజ్ ఈక్వల్ టు 6 రావాలంటే మనం 2 పాచికలు తొలగించాము, వాటి సమ్ 6 రావాలి. అంటే మొదటిది 1 అయింది అనుకోండి, రెండోది 5 అవ్వాలి.
అప్పుడే 6 అవుతుంది. లేదా మొదటిది 2 అయింది అనుకోండి, రెండోది 4 కావాలి, అప్పుడు 6. లేదా 3, లేదా 4, 2, లేదా 5, 1. సో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మనకి 6 వస్తుంది అనమాట. సో 6 వచ్చేవి ఏంటి ఇక్కడ? 1 + 5 6, 2 + 4 6, 3 + 3 6, 4 + 2 6, 5 + 1 6. మనకి ఇప్పుడు ఏం కావాలి అంటే 6 అయినప్పుడు మనకి అక్కడ ఆ రెండిటిపైన దేనిపైన సరే, దీనిపైన 2 ఉండాలి, దానిపైన సరే 2 ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? దట్ ఇంప్లైస్ n ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు టోటల్ మనకి ఎన్ని వస్తున్నాయి? 5. సో n ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు టోటల్ మనకి ఎన్ని వస్తున్నాయి? 5. దెర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు 5. టోటల్ ఉన్నటువంటి కేసెస్ 36. మనకు టోటల్ రెండు డైస్ దొరిలించాం కాబట్టి 2 డైస్ దొరిలించినప్పుడు వచ్చే టోటల్ కేసెస్ 36. దాంట్లో సమ్ 6 కావాలి కాబట్టి మనకు అట్లాంటివి ఎన్ని వచ్చాయి? పెయిర్స్ 5 వచ్చాయి కాబట్టి సో ప్రాబిలిటీ బి యొక్క ప్రాబిలిటీ 5/36. నెక్స్ట్ P of A and section B. Probability of A and section B. Probability of A and section B is equal to n of A and section B by n of S. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, n ఆఫ్ A అండ్ సెక్షన్ B, ఏకి బికి కంబైన్డ్గా మనకి ఎన్ని వస్తున్నాయి? ఇక్కడ ఏకి బి కంబైన్డ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ జాగ్రత్త చూడండి, 2 4 ఏలో ఉంది, బిలో ఉంది. నెక్స్ట్ 4 2 ఏలో ఉంది, బిలో ఉంది. సో 2 4 4 2 అటువంటి ఈ రెండు మనకి ఏలో ఉన్నాయి, బిలో ఉన్నాయి కాబట్టి n ఆఫ్ A అండ్ సెక్షన్ B అంటే ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ S అంటే 36 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ముందు సమ్ 6 కావాలి. అలా సమ్ 6 అయిన తర్వాత మనం దొర్లించిన పాచికల పైన దీనిపైన కానీ దానిపైన కానీ 2 రావాలి అన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే దట్ ఇంప్లాయిస్ P ఆఫ్ ముందు సమ్ 6 అయిన ఈవెంట్ ఏంటి? B. సో బై B. సమ్ 6 అయిన ఈవెంట్ ఏంటి? B. కాబట్టి బై B. తర్వాత వాటిపైన 2 ఉండాలన్నాడు కాబట్టి ఆ 2 ఉండే ఈవెంట్ ఏమనుకున్నాం? ఏ అనుకున్నాం. సో దెర్ఫోర్ P of A by B is equal to P of A intersection B by P of B. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి కండిషనల్ ప్రాబిలిటీ. సో అంటే ఇక్కడ మనం సమ్ 6 అయ్యే ఈవెంట్ B అనుకున్నాము కానీ ముందు B వస్తుంది. B జరిగిన తర్వాత వాటిపైన ఏం కావాలి? 2 రావాలి. కాబట్టి మన కండిషనల్ ప్రాబిలిటీ నుంచి P of A by B is equal to P of A intersection B by P of B. So that implies P of A by B is equal to what is P of A and section B? 2/36 by P of B. P of B అంటే 5/36. So 36 cancel. Therefore P of A by B is equal to 2/5. అంటే అర్థం ఏంటి? మనకు కావాల్సినటువంటి ప్రాబిలిటీ అనేది 2/5. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒక ఇంపార్టెంట్ సిద్ధాంతాన్ని థియరంని మనం నేర్చుకుందాం ప్రాబిలిటీలో. అది 7 మార్క్స్ క్వశ్చన్. స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థియరం ఆఫ్ ప్రాబిలిటీ. స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థియరం on probability. This is the question. State and prove multiplication theorem on probability. మనం ఆల్రెడీ ఎడిసన్ థియరం నేర్చుకున్నాము. ఇప్పుడు మల్టిప్లికేషన్ థియరం నేర్చుకుందాం. స్టేట్మెంట్ దీని తాలూకా ప్రవచనం ఏంటంటే లెట్ A, B be 2 events of a random experiment
such that P of A greater than 0, P of B greater than 0, then P of A intersection B is equal to P of A intersection B is equal to P of A into P of B by A. So this is equal to P of B into P of A by B. చూసారా, ఇది మల్టిప్లికేషన్ థియరం యొక్క ప్రాబబిలిటీకి సంబంధించి మల్టిప్లికేషన్ థియరం యొక్క స్టేట్మెంట్. లెట్ ఏ కామా బి టూ ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఒక యాదృచ్ఛిక ప్రయోగం యొక్క రెండు ఘటనలు ఏ కామా బి అనుకుందాం. సచ్ దట్ ఏ విధంగా ఉన్నాయంట, P of A greater than 0, P of B greater than 0. Then P of A intersection B is equal to P of A into P of B by A. That is equal to P of B into P of A by B. This is the statement of multiplication theorem of probability. దీని తాలూకా ప్రూఫ్ చూద్దాం ఎట్లా ఉంటుందో నిరూపిద్దాం. సో లెట్ A comma B be two events of a random experiment. వాడు ఇచ్చినట్లుగా మనం కూడా తీసుకున్నాం, అలాగే అనుకుందాం. ఏబీలు ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క టూ ఈవెంట్స్ అని చెప్పేసి మనం అనుకుందాం. ఇలా అనుకున్నట్లయితే మనకి N of A, N of B, N of A intersection B, N of A intersection B are numbers of the events A, B and A intersection B. సో మనం ఇలా తీసుకున్నప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ అని చెప్పి రావడం జరుగుతుంది. చూసారా, ఇక్కడ ఏబీలు అనేటువంటి రెండు ఈవెంట్స్ అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కూడా మరొక ఈవెంట్ అవుతుంది. ఏలో ఉన్నటువంటి ఆ ఈవెంట్ యొక్క నెంబర్ని ఎన్ ఆఫ్ ఏతో చూపిస్తున్నాము, బిలో ఉన్నటువంటి ఈవెంట్ యొక్క నెంబర్ని ఎన్ ఆఫ్ బితో చూపిస్తున్నాము. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్నటువంటి ఈవెంట్ యొక్క నెంబర్ని ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బితో చూపిస్తున్నాం. అలా అనుకున్నప్పుడు ఏ యొక్క ప్రాబిలిటీ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. ఫేవరబుల్ కేసు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్, బి యొక్క ప్రాబిలిటీ ఫేవరబుల్ కేసెస్ ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క ప్రాబిలిటీ కూడా వస్తుంది మనకి ఈ విధంగా. అలాగే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి అంటే దీని మనం ఎన్ ఆఫ్ ఏ బై బి ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ అని చెప్పి తీసుకుందాం. ఇప్పుడు కేస్ 1. కేస్ 1 ఇక్కడ మనకు ఏమన్నాడు, ప్రాబిలిటీ ఏ కానీ ప్రాబిలిటీ బి కానీ గ్రేటర్ దెన్ 0. అంటే ఫర్ ప్రాబిలిటీ ఏ గ్రేటర్ దెన్ 0, ప్రాబిలిటీ బి గ్రేటర్ దెన్ 0. ప్రాబిలిటీ ఏ ప్రాబిలిటీ బి గ్రేటర్ దెన్ 0కి కేసు 1 తీసుకుందాం. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని చెప్పుకున్నాము, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ దీని ఏ రాయొచ్చు, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అని చెప్పి తీసుకుందాం. దీన్ని మనం బోత్ న్యూమరేటర్ డినామినేటర్కి ఎన్ ఆఫ్ ఏతో మల్టిప్లై చేద్దాం. అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్
ఎస్ ఇంటూ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఏ ఇలా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ అని చెప్పి రాసుకోవచ్చు. ఏం లేదండి, ఈ ఎన్ ఆఫ్ ఏ అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ తెచ్చి పెట్టాను, ఎన్ ఆఫ్ ఎస్ అనేది ఎక్కడ ఉంది, ఆ పక్క తీసుకెళ్ళి పెట్టాం. సో దట్ ఇంప్లైస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ. ఇది మనకి ఎక్కడ నుంచి వచ్చింది, బై కండిషనల్ ప్రాబిలిటీ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ ఇంటూ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ. అంటే దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. ఇదండి. అలాగే కేస్ టూ. కేస్ టూ ఏంటి, ఇక్కడ కూడా మళ్ళీ మనం అదే విధంగా చేస్తాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు P of A intersection B is equal to N of A intersection B by N of S. ఏంటి N of S అంటే టోటల్ కేసు, N of A intersection B అంటే అక్కడ ఉన్నటువంటి ఫేవరబుల్ కేసెస్. దీన్ని మనం ఏం చేద్దామంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు N of A intersection B by N of S ఇంటూ N of Bతో పైన కింద మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని చేంజ్ చేసుకున్నట్లయితే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి ఇంటూ ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అని చెప్పి తీసుకుందాం. ఇలా తీసుకుంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి అంటే ఎంత, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి. చూడండి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఇంటూ ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే బి యొక్క ప్రాబిలిటీ. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి. సో ఈ విధంగా వచ్చింది. దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి. సో ఇది మనకు వస్తుంది. హెన్స్ పి ఆఫ్ A intersection B is equal to P of A into P of B by A. This is equal to P of B into P of A by B. Hence the theorem proved. Independent events. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే తెలుగులో స్వతంత్ర ఘటనలు అని చెప్పి అంటాం. సో ఇది మనకి చాలాసార్లు మీకు 2 మార్కులు కూడా చాలాసార్లు దీని మీద 4 మార్కుల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే స్వతంత్ర ఘటనలు. ఏ కామా బి అన్నటువంటివి ఒక శాంపుల్ స్పేస్ యొక్క ఎస్ యొక్క 2 ఈవెంట్స్ అయినప్పుడు, ఏబీలు ఒక శాంపుల్ స్పేస్ ఎస్ యొక్క 2 ఈవెంట్స్ అయినప్పుడు వాటి యొక్క ఇంటర్సెక్షన్ యొక్క ప్రాబిలిటీ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అయితే ఏబీలను ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్పి చెప్తాం. ఏబీలు అటువంటి ఒక శాంపుల్ స్పేస్ యొక్క 2 ఈవెంట్స్ అయినప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అయితే ఏబీలు మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ స్వతంత్ర ఘటనలు అని చెప్పేసి చెప్తాం. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, let A comma A and B independent events. Let A and B independent. Let A and B independent events with P of A is equal to P of A is equal to 0.2 comma P of B is equal to 0.5
P of A is equal to 0.2, P of B is equal to 0.5. Then find first point P of A by B, second P of B by A, third P of A intersection B, and fourth P of A union B. ఇక్కడ ఏబీలు అనేటువంటివి రెండు స్వతంత్ర ఘటనలు అయినప్పుడు ఏ కామా బి టూ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు బట్ ప్రాబిలిటీ ఎలా ఇచ్చాడు పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.2 అండ్ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0.5. అయితే పి ఆఫ్ ఏ బై బి ఫస్ట్ది, రెండోది పి ఆఫ్ బి బై ఏ, అలాగే మూడోది పి ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి, నాలుగోది పి ఆఫ్ ఏ యూనియన్ బి మనం రాబట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్కి. ఇక్కడ ఏబీలు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు. గివెన్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి దట్ ఇంప్లాయిస్ P of A intersection B is equal to P of A into P of B. By the definition of independent events, we have P of A intersection B is equal to P of A into P of B. Given P of A is equal to 0.2 and P of B is equal to 0.5. So what is లెక్కించాడు. మనకి ఇక్కడ P of A by B వాల్యూ రావాలి. సో P of A by B is equal to, by conditional probability, P of A by B is equal to P of A intersection B by P of B. But given A, B are independent events, so P of A intersection B is equal to P of A into P of B by P of B. చూడండి, ఇక్కడ ఏబి ఇండిపెండెంట్ స్వతంత్ర ఘటనలు అన్నాడు కాబట్టి P of A intersection B is equal to P of A into P of B. ఇక్కడ P of B cancel. So this is equal to P of A. But what is P of A? 0.2. And therefore P of A by B is equal to 0.2. And second one, find the value of P of B by A. P of B by A అంటే మళ్ళీ బై కండిషనల్ ప్రాబిలిటీ P of B by A is equal to P of A intersection B by P of A. By conditional probability P of B by A is equal to P of A intersection B by P of A. So here P of A intersection B is equal to P of A into P of B by P of A. So P of A cancel. So this is equal to P of B. But what is the value of P of B? 0.5. So therefore P of B by A is equal to 0.5. Next, third one. What is the third one? P of A intersection B. So P of A intersection B. Here given A comma B are independent events. That implies P of A intersection B is equal to P of A into P of B. What is P of A? 0.2 into what is P of B? 0.5. So 0.2 into 0.5 is 1.0. So therefore P of A intersection B is equal to 1.0. Next, fourth one, P of A union B. P of A union B is equal to, by Edison theorem on probability, P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. So P of A 0.2, P of B 0.5, P of A intersection B is 1. P of A intersection B is 1. Sorry. So 0.01. 0.2 into 0.5 is 0.10. So P of
A intersection B is 0.10. So this is equal to 0.7 minus 0.1. Therefore, P of A union B is equal to 0.6.